చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి అభ్యర్థుల యొక్క కంప్లైంట్ ఏంటి అంటే, మాకు చదవాలని ఉంటుంది కానీ చదవలేకపోతున్నాము, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, లేదా చదువుతుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఇంకొకటి ఫైనల్గా చదివింది గుర్తుకుండడం లేదు. ఇలాంటి కంప్లైంట్స్ కామన్గా వినపడుతుంటాయి. అయితే మరి వీటన్నిటినీ మీరు ఓవర్కమ్ అవుతేనే మీరు స్పష్టంగా ప్రిపేర్ కాగలుగుతారు, మీరు అనుకున్నటువంటి దాంట్లో విజయం సాధించగలుగుతారు. మరి వీటి నుంచి మనం ఎలా బయటపడాలి ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు ఒక స్పష్టత ఉండాలి. అంటే ఇక్కడ స్పష్టత అంటే ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం అనేది చాలా అవసరం. గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో చదువుతున్నాము, దేనికి చదువుతున్నామో నాకు తెలీదు అన్నట్టుగా మీరు చదివితే కనుక మీకు ఆ కాన్సన్ట్రేషన్ రాదు. అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక నోటిఫికేషన్ రాకపోతుందా, నేను చదువుతున్నాను, ఇలా చెప్పినటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. అంటే ఎవరైనా పలకరించినప్పుడు ఏం చేస్తున్నావు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఏమో మేడం ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి కదా అప్పుడు ఆలోచిస్తాను. మరి అప్పటి వరకు ఏం ప్రిపరేషన్, ఎలాంటి ప్రిపరేషన్, దాని పట్ల నీ స్పష్టత ఏంటి? ఇలా ఒక స్పష్టమైనటువంటి గోల్ చాలామందికి ఉండదు. కాబట్టి మీరు ముందుగా మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక స్పష్టంగా నిర్ణయించుకోండి. అది డిఎస్సి ఎగ్జామా, టెట్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్, లేదా కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డిఎల్, ఇలా ఎస్ఎస్సి, ఇలా నిర్ణయించుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ ఏంటి అంటే ఒక ప్రిపరేషన్ 2-3 ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా మీరు సిలబస్ని క్రోడీకరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రాబోతుంది అని మీకు తెలిసినప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ కూడా మీరు కొట్టగలిగే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. అంటే మీరు డిపార్ట్మెంట్ని ఎంచుకున్నప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ 2 మీరు సాధించగలగాలి. మీ ప్రిపరేషన్ కూడా ఈ 2టికే సరిపోను మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అదేవిధంగా టెట్, డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు లేకపోవచ్చు, మీకు ఇంకా పడలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పడింది అది వేరే విషయం. కానీ మీరు బీఎడ్ చేసినటువంటి విద్యార్థులు అయి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది పక్కన పెట్టేసి రోజువారీ దినచర్యలో మీరు టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా క్రోడీకరించుకోవాలి, కూర్చొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ 2టిని బ్యాలెన్స్ చేస్తూ చదవడం. అదేవిధంగా జేఎల్, డిఎల్ అండ్ సెట్, నెట్ ఈ సిలబస్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తూ చదవడం. ఇలా మీరు ఒక స్పష్టమైన గోల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే దాని పట్ల మీకు ఇది నేను సాధించాలి అనే ఒక సంకల్ప సిద్ధి అనేది ఏర్పడటం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదో చదువుతున్నామంటూ చదివితే తోక తెగినటువంటి గాలిపటంలాగా లేదా దారం తెగిన గాలిపటంలాగా ఉంటుంది. ఎటు పోతున్నామో ఏం చదువుతున్నామో మనకు అర్థం కాదు, ఎందుకు చదువుతున్నామో అర్థం కాదు. కాబట్టి నేను పలానా నోటిఫికేషన్ కోసం చదువుతున్నాను, నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి. ఇలా మీరు ఒక పట్టుదల కనుక మీ కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఆటోమేటిక్గా విజయానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే పట్టుదలగా ఉంటామో విజయం మనల్ని వరిస్తుంటుంది. కాబట్టి ఆ పట్టుదలని మాత్రం మీరు ఎక్కడ కూడా వదిలిపెట్టొద్దు. ఇక నెక్స్ట్ చదవాలని ఉంటుంది కానీ చదవబుద్ధి కావట్లేదు అనే కంప్లైంట్. నిజంగా చెప్పాలి అంటే మీకు సాధించడం తప్పనిసరి అయినప్పుడు ఫలానా ఉద్యోగం నేను సాధించాలి, ఆ ఉద్యోగం సాధించకపోతే నా జీవితం అస్తవ్యస్తం, నా లైఫ్లో నాకు సెటిల్మెంట్ ఉండదు, నా జీవితంలో నేను గెలవాలి అంటే ఫలానాది సాధించాలి, ఇలా మీరు అనుకున్నప్పుడు ఎందుకు మీకు చదవాలనిపించదు చెప్పండి? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా. మనకి గట్టిగా మనసులో సాధించాలని ఉంటే ఎందుకు మార్గం ఉండదు? మీకు వేరే మార్గాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు చదువుతారు. అది మీ శ్వాస కావాలి, మీ లక్ష్యం మీ శ్వాస అయినప్పుడే మీకు చదవాలి,
చదువు పట్ల కోరిక, పరిస్థితులు ఎలా ఉన్నా నేను చదవాలి, ఎంత అవాంతరాలు ఎదురైనా నేను చదవాలి, ఎన్ని ప్రతికూలాలు ఎదురైనా నేను చదవాలి, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎంత రణగుణ ధ్వనులతో ఉన్నా కూడా నేను ఏదో ఒక మూల కూర్చొని నేను చదువుకోవాలి. ఇలా ఒక పట్టుదల అనేది మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని గట్టిగా సంకల్పం చేసుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి నీకు చదవబుద్ధి కాదు, ఎందుకు కాదు? సమస్య నీదైనప్పుడు నీకు ఎందుకు కాదు? నీ వెంట ఒక క్రూరముగ వెంటబడింది, పరిగెత్తుతావా లేదా? ఒక కుక్క వెంటబడింది, నిన్ను నువ్వు రక్షించుకుంటావా లేదా? అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నీలో ఉన్నటువంటి శక్తినంతా ఎలా బయటకు తీస్తావో, ఇక్కడ నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా కంపల్సరిగా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చదివి తీరాల్సిందే, అంతే ఇంకా. కాబట్టి లక్ష్యం పట్ల మీకు సంకల్ప సిద్ధి కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు చదువు మీద కూర్చుంటారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. చూడండి, ఒక్కొక్కరు నిన్న సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి, యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. విజేతల యొక్క స్టోరీస్ చూడండి, ఎంత కష్టపడి చదివారు. ఒక విద్యార్థి ఉంటుండే, అబ్బాయి వ్యవసాయం చేసుకునేవాడు, ఖచ్చితంగా ఇంట్లో చాలా కండిషన్స్ బాగాలేకుంటుండే, చదవాలి కానీ ఇంటి పరిస్థితులు బాగాలేవు. అబ్బాయి ఏం చేసేవాడు, క్లాసెస్ అన్నిటినీ కూడా ఆడియో చేసుకొని ఆ ఆడియోని హెడ్ఫోన్స్ తోటి మొబైల్లో వింటూ పొలం దున్నేవాడు, ఆ తండ్రికి వ్యవసాయంలో హెల్ప్ చేసేవాడు, ఒకవైపున క్లాసెస్ వింటూనే ఒకవైపు నుంచి తల్లిదండ్రులకు వ్యవసాయం చేసేవాడు. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు. ఇలా అంటే మనకి అక్కడ అబ్బాయికి కూర్చొని గంటలు చదవడానికి ప్లస్ సమయం సహకరించట్లేదు. తను పని చేయక తప్పదు అన్నప్పుడు ఏం చేశాడు, వింటూ చదివాడు. అంటే తపన మీదైతే మార్గం ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి మీరు చదవాలి అన్న సంకల్పాన్ని మీరు ఏర్పరచుకుంటే ఎందుకు చదవబుద్ధి కాదు అనేది ఉండదు. ఇంత సమయం దొరికితే చాలు, ఇంత చదువుకోవడానికి ఇంత టైం దొరికితే చాలు అన్నట్టుగా ఆవురావురమంటూ చదువుకుంటారు. అక్కడ మీరు టైం దొరకకపోయినా టైంని కల్పించుకునైనా సరే చదువుతారు. ఇక నెక్స్ట్, చదివింది గుర్తుకుండడం లేదు. తర్వాత ఈ చదివింది గుర్తుకుండడం లేదు అనేది చాలామంది కంప్లైంట్ ఉంటుంది. దీనికి చాలా రకాల టిప్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చదివింది గుర్తుకుండట్లేదు అంటే మీ బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. బ్రెయిన్లో క్లారిటీ ఉండాలి. గజిబిజి గత్తరగోళం అలజడి అనేది ఉండొద్దు. చదివేటప్పుడు చదువు పట్ల మాత్రమే ఫోకస్ చేయండి. ఏ టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ మీదనే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే పుస్తకం ముందర పెట్టుకుని ఏటో ఆలోచిస్తూగా మనం రకరకాలుగా మైండ్ని పంపించేసినామంటే మనకి చదివింది గుర్తుకుండదు. చదివినట్టుగా ఉంటుంది కానీ బ్రెయిన్కి ఎక్కదు. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ తర్వాత మీకు మెమరీ పెరగాలి అంటే ఒక్కసారి రాసింది ఒకటే, 10 సార్లు చదివింది ఒకటే అంటారు. నేను మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, మామూలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా నేను ఏదైనా టెక్నికల్ టర్మ్స్ లేకపోతే ఏదైనా టఫ్గా అనిపించినాయి, గుర్తుకుండట్లేవు అనిపించినాయి, రఫ్ పేపర్ మీద రాస్తూ ఉండేదాన్ని. దానివల్ల ఏమవుతుందంటే ఆ కీవర్డ్స్ రాయడం వలన మనకి అంటే అది చదివింది మెమరీలోకి పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కీవర్డ్స్ రాస్తూ ఉండండి పేపర్ మీద, ఖచ్చితంగా గుర్తుకుంటుంది. అదేవిధంగా ప్రతిసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం. అంటే ఈరోజు ఒక అంశం చదవగానే, ఒక టాపిక్ ఎంచుకున్నారు ఈరోజు చదవడానికి, సాయంత్రం వరకు కంప్లీట్ చేయగానే మీరు ఆ టాపిక్ మీద మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకోవడం. చదివేటప్పుడు ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో, ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలాగో అండర్లైన్ చేస్తారు కాబట్టి ఆ అండర్లైన్డ్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళీ ఒకసారి మైండ్లో రీకాల్ చేసుకోవడం, జ్ఞప్తికి చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం. ఏ రోజుకు ఆ రోజు డే ఎండ్లో మళ్ళీ మీరు ఒకసారి రివిజన్ చేసుకోవాలి. టాపిక్ వైజ్ రివిజన్, డే ఎండ్ రివిజన్ అండ్ వీకెండ్ రివిజన్. మళ్ళీ వీక్ మొత్తం చదివిన ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. గుర్తుకుండాలి అంటే ఒక్కటే, ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. రివిజన్ వల్ల చాలా చాలా మెమరీ అనేది పెరుగుతుంది. రెండోది, గుర్తుకుండాలి అంటే, మెమరీ పెరగాలంటే ఫస్ట్ నీకు ఆ అంశం పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. చదివే టాపిక్ మనకి ఇంట్రెస్ట్గా లేదనుకో, చదవబుద్ధి కాదు, చదివింది గుర్తుకుండదు. మరి ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఏం చేయాలి మీరు? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ విద్యార్థికైనా ఒక బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ 1 or 2 టాప్ సబ్జెక్ట్స్ బాగా ఇంట్రెస్టింగ్గా చదువుతారు, ఇష్టంగా ఉంటుంది.
కానీ మిగతా సబ్జెక్ట్స్ పట్ల మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చదవాల్సిందే కదా. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ కావాలి అంటే పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, కరెంట్ అఫైర్స్, ఇలా అన్నీ చదవాల్సిందే. అన్నీ మీకు ఇంపార్టెంట్. అక్కడ అన్ని సమపాలలో మీకు మీ విజయానికి దోహదం చేసేటివి. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి సబ్జెక్టు పట్ల మీరు ఇష్టాన్ని ఏర్పరచుకోవాల్సిందే. ఇష్టంగా చదివితే మీకు కష్టమైన సబ్జెక్టు కూడా మీకు ఈజీగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ ఈ టాపిక్ నాకు ఇష్టం ఉండదని మీరు మొదలు పెడితే అది మీ మైండ్కి ఎక్కదు. ముందుగా సబ్జెక్టు పట్ల మీరు ఇష్టాన్ని ఏర్పరచుకోండి. ఆ తర్వాత మీకు ఎంత చదివినా ఒక టాపిక్ పట్ల గ్రిప్ రావట్లేదు, అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు కష్టమైన టాపిక్ని ఎంచుకొని దాన్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టండి. ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నారు, ఒక అంశం పట్ల మీరు ఈజీగా ఉన్న టాపిక్స్ మొత్తం కూడా చదివేశారు. కొంత ఏరియా మీకు కష్టంగా ఉంది, దాన్ని ముక్కలుగా విడగొట్టండి. మొత్తం మాస్గా గుర్తుపెట్టుకోవడం కష్టమైనప్పుడు ముక్కలుగా విడగొట్టి కొంచెంగా మీరు బ్రెయిన్కి ఎక్కించుకోవాలి. అంటే కష్టమైన టాపిక్ని మీరు బ్రేక్ చేయడం వల్ల చిన్న అంశాలు మీకు ఈజీగా గుర్తుకుండిపోతాయి. ఇదొక టెక్నిక్. తర్వాత అన్నిటికంటే మీకు బాగా సబ్జెక్ట్ గుర్తుకుండాలంటే బాగా హెల్ప్ అయ్యేటువంటి టెక్నిక్ ఏంటి అంటే మైండ్ మ్యాపింగ్. ఇది చాలా హెల్ప్ అవుతుంటుంది స్టూడెంట్స్కి. మీరు అకాడమిక్ ఎగ్జామ్స్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ప్రతి అంశాన్ని మీరు మైండ్ మ్యాప్ చేసుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో మీరు ఐలాండ్స్ గురించి చదువుతున్నారు. ఐలాండ్స్ అన్నిటినీ ఒక దగ్గర రాసుకోండి. అందులో ఆ ఐలాండ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ దీవులు చదువుతున్నారు. భూమధ్య రేఖ నుంచి అటు నుంచి మొదలుపెట్టి ఇటువైపుకి ఏమేమి ఉన్నాయి వరుస క్రమము, ఇటు నుంచి మొదలు పెడితే అటువైపుకి ఏ వరుస క్రమము, అన్నిటికంటే చిన్నది ఏంటి, అన్నిటికంటే పెద్దది ఏంటి, క్యాపిటల్ సిటీ ఏ ఐలాండ్లో ఉంటుంది, భూమధ్య రేఖకి దగ్గరగా ఏ ఐలాండ్ ఉంటుంది, ఇలా అంటే ఒకే అంశానికి సంబంధించిన సమగ్రమైనటువంటి అవగాహన ఒక్కసారి మనకి ఏర్పరచుకున్నట్లయితే లింక్డ్ టాపిక్స్, అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే ఆటోమేటిక్గా అన్నింటికంటే చిన్నది ఏంటి మీకు తెలిసిపోతుంది. ఇలా అన్నట్టు ఇలా మీరు ఒక మైండ్ మ్యాప్తో కనుక మీరు చదివినట్లయితే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా గుర్తుకుంటుంది. ప్రతి అంశం పట్ల ఒక పేజీలో మీరు ఒక లార్జ్ పేజీలో ఒక మైండ్ మ్యాప్ అనేది రాసుకోవాలి. మీరు అలా రాసుకున్నట్లయితే ఈజీగా మీకు గుర్తుకుంటుంది. సో ఇక్కడ గుర్తుకుండాలంటే ఒకటే ఏమీ లేదు, చదివింది ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం. ఒకసారి చదివినప్పుడు మీకు విషయం పట్ల అవగాహన ఏర్పడుతుంది. రెండవసారి షార్ట్ మెమరీ, అలా 3-4 సార్లు రివిజన్స్ ఇచ్చినప్పుడు అది పర్మనెంట్ మెమరీగా మారుతుంది. అయినా ఇబ్బంది పెడుతుంది అంటే చదువుతూ రాయడం, కీ పాయింట్స్ని రాయడం. తర్వాత ఏ రోజుకి ఆ రోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం, వీకెండ్ ఎగ్జామ్స్ మనం పెట్టుకోవడం, డైలీ చదివింది ప్రాక్టీస్ చేయడం. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ చిన్న గోల్స్ని ఏర్పరచుకుంటూ ఆ టాపిక్స్ చిన్న అంటే ఒకేసారి ఇది మొత్తం చదివేయాలని గందరగోళానికి గురి కాకుండా ఫస్ట్ ఒక చిన్న టాపిక్, దాని పట్ల మీకు పూర్తి పట్టు వచ్చిన తర్వాత ఇంకొక టాపిక్, ఇట్లా చిన్న గోల్స్ని ఏర్పరచుకుంటూ వెళ్ళడం. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చదివినే గుర్తుకుంటుంది. అంతేకాకుండా ఏకధాటిగా చదవకుండా అప్పుడప్పుడు మధ్యలో బ్రెయిన్కి రెస్ట్ ఇస్తూ ఉండాలి. మన బ్రెయిన్ ఒక టైం కాగానే అది నేను ఇంకా చదవలేను అనే సంకేతం మనకు వస్తుంటే చూసారా, అప్పుడు మీకు నిద్ర వస్తున్నా అలసటగా ఉన్నా కూడా పుస్తకాలు పట్టుకొని వేలాడొద్దు. మీ బ్రెయిన్ ఎప్పుడైతే అలసిపోయిందో ఇమీడియట్గా కాసేపు బుక్స్ పక్కన పెట్టేసేయండి, చల్లగాలి పీల్చండి, ఇష్టమైన మోటివేషనల్ సాంగ్స్ వినండి, మిమ్మల్ని ఉరకలెత్తించే సాంగ్స్ కొన్ని ఉంటాయి వినండి, మీకు ఇష్టమైన సంగీతం వినండి, కాసేపు వాకింగ్ చేయండి. అదేవిధంగా డైలీ కాసేపు వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మీకు ఏమవుతుంది, బాడీలో హెల్తీ హార్మోన్స్ అనేటివి, ఎండార్ఫిన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఈ కార్డియో ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. బ్రెయిన్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అందడం వలన ఆక్సిజన్ బాగా సప్లై అయిపోయి బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. దానివల్ల మెమరీ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఉల్లాసంగా ఉంటారు, ఒక పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది డైలీ వాకింగ్ చేయడం వల్ల. కాబట్టి అన్ని రకాలుగా మీకు అది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా వాకింగ్, తర్వాత కంపల్సరీగా 6 hours 5 to 6 hours స్లీప్ని మెయింటైన్ చేయండి. 5 నుంచి 6 గంటలు నిద్రపోతేనే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండి మీరు చదివింది గ్రాస్ప్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా మీరు డే అంతా చదువుకున్న తర్వాత సాయంత్రం ఏదో ఒక టైంలో ఒక 5 to 10 minutes, మొదట్లో ఒక 5 to 10 minutes మీరు మెడిటేషన్ చేయండి.
మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు చదువు పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీకు ఇక్కడ లక్ష్యం ఏర్పరచుకోవడంతో మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సాధించాలి అన్న తపన ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా మీకు అనుకూలంగా మార్చుకొని చదువుతారు. తర్వాత చదివింది గుర్తుకుండాలి అంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మంచి ఆహారం, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అన్నిటికంటే మించి మైండ్ని పాజిటివ్గా ఉంచాలి. అన్నెసరీ విషయాల వైపు మైండ్ని డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. సో ఇలా కనుక మీరు చదివినట్లయితే చదువు పట్ల మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. చదివింది గుర్తుకుంటుంది. అంతేకాకుండా మీరు చదువుకున్నటువంటి ఏరియాలో మీరు ఏం కావాలనుకుంటున్నారు అనేది మీరు ఏం చేయండి, ఒక పేపర్ మీద రాసి అంటించుకోండి. మీ లక్ష్యం మీకు పదే పదే గుర్తుకు రావాలి. అప్పుడు టీవీ చూసే వాళ్ళు కూడా పోయి చదువు పుస్తకం పట్టాలి. ఫోన్ చూసే వాళ్ళు కూడా ఆ పేపర్ వైపు చూడగానే లేసి బుక్ పట్టాలి. ఇలా పదే పదే మిమ్మల్ని గుర్తు చేసేటటువంటి కొన్ని కొటేషన్స్ కావచ్చు, లేకపోతే మీ లక్ష్యాన్ని కావచ్చు గోడ మీద స్టిక్కర్స్ రూపంలో అంటించుకుంటే అది కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ రకంగా కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా చదువు కోసం మీరంటూ కొంత స్పేస్ని, ఇంకొకటి నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఉండి చదువుతున్న వాళ్ళైతే చాలా సీరియస్గా చదవాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. పాజిటివ్గా ఉండండి. బట్ దీర్ఘకాలిక ప్రణాళిక కనుక వేసుకున్న వాళ్ళైతే కనుక ప్రిపరేషన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. డైలీ రొటీన్ లైఫ్తో మీరు జాబ్ చేస్తున్నా, మీరు స్టూడెంట్స్ వేరే ఎడ్యుకేషన్లో ఉన్నా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడం అనేది మర్చిపోవద్దు.